ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఇక్కడ ప్రెస్ మీట్లో ఉన్న మా కోఆర్డినేటర్ సుభాష్ చంద్రజీ గారికి, కో కన్వీనర్ పార్లమెంట్ మన్మోద్ రెడ్డి గారికి, మా ప్రభారి నాయక్ గారికి, మన్సూర్ గారికి, మరియు నిన్ననే మీ అందరు చూసిండ్రు హాస్పిటల్కి సూపరింటెండెంట్గా పనిచేసి ఈ దేశ అభివృద్ధి కోసం ఈ పార్టీలో జాయిన్ అయిన అన్న మురళీధర్ రెడ్డి గారికి, మా జిల్లా అధ్యక్షుడు భాగ్యారెడ్డి గారికి, చారి గారికి, మరియు మండల పార్టీ అధ్యక్షులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మనం మే 13వ తారీఖు ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఇది పార్లమెంట్ ఎలక్షన్, దేశానికి సంబంధించిన ఎలక్షన్. ఎందుకంటే ప్రతి ఎలక్షన్ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. అది గ్రామ పంచాయతీ ఎలక్షనా, మండల పరిషత్ ఎలక్షనా, మున్సిపాలిటీ ఎలక్షనా, స్టేట్ ఎలక్షనా, సెంట్రల్ ఎలక్షనా, దాన్ని బట్టి లోకల్లో ఎవరిని వీలైతే వాళ్ళని ఎన్నుకుంటూ ఉంటారు. ఈరోజు ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక, దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. ఈ దేశం గత 10 సంవత్సరాలుగా ఎట్లయితే అభివృద్ధి చెందుతూ ఉందో ఆ అభివృద్ధిని అదే విధంగా కొనసాగించే ఎన్నిక. అంటే అది కొనసాగాల అంటే ఏం చేయాలా? మళ్ళీ నరేంద్ర మోడీ గారి అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరు అంటూ ఉన్నారు. నేను పోయినప్పుడు ప్రజలను అడుగుతా ఉన్నా, ఇది ఏమి ఎన్నిక అంటే నరేంద్ర మోడీ గారి ఎన్నిక అంటా ఉన్నారు. అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో నరేంద్ర మోడీ గారు నాటకపోయినారు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, డేర్తో తీసుకున్న నిర్ణయాలు, ఈ దేశానికి ఉన్న సమస్యలు, ఎన్ని రకాల సమస్యలు అంటే ఈ దేశంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా పోరాటాలు చేసిండ్రు. కాశ్మీర్ని మనకు కాకుండా ఉంది మొన్నటిదాకా. కానీ ఈరోజు ఆ కాశ్మీర్కున్న అడ్డంకులన్నీ 370 ఆర్టికల్ తీసేసి ఈరోజు మొత్తం కాశ్మీర్ని మన స్టేట్ లాగానే ఒక స్టేట్ని చేసి అతి డేర్ నిర్ణయం తీసుకున్నారు. అది కాకుండా 600 సంవత్సరాల నుంచి అయోధ్య రాముడికి అయోధ్యలో ఇల్లు లేకుండా ఉంటే ఈరోజు అదే ఇంటిని మళ్ళా కట్టించి ఈరోజు పెద్ద రామాలయ నిర్మాణం చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిండు నరేంద్ర మోడీ గారు. అందరూ అంటారు, ఓ గుడి కట్టిండు, రాముడు కట్టిండు అంతేనాని. కానీ రాముడు గది కట్టడం అంతేకాదు, రాముడు అనేటి ఆయన మన యొక్క జీవన శరళిలో మమేకమై ఉన్న దేవుడు. అట్లాంటిది ఇలా ప్రతి ఒక్కరం ఆలోచిస్తూ ఉంటాం, మనకి ఏం కావాలా అంటే రాముణ్ణి జై శ్రీరామ్ అనే మొన్నటిదాకా జై శ్రీరామ్ అంటే సిగ్గుపడేటట్టు చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపటి కులాలు మతాలు చిచ్చులు పెట్టి అధికారం కోసం ఏదైనా చేయగట్టుంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఈరోజు రామాలయం కట్టించడం ద్వారా దేశంలోనే, దేశం కాదు ఇవాళ ప్రపంచంలో ఎక్కడికి పోయినా జై శ్రీరామ్ అనిపించిండు. ఇంతకుముందేమో సమస్యలు సృష్టించి సమస్యల మీద ఓట్లు అడుక్కొని దాని మీదనే పబ్బం గడికేది కాంగ్రెస్. ఎంతసేపటికి ప్రతి సంవత్సరం పేపర్ తిరిగేస్తే మనం చూసేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చుకున్నాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి అప్పులు తెచ్చుకున్నాం, అమెరికా వాడు దయదలిచి ఇంత డబ్బులు ఇచ్చిండు, బ్రిటన్ వాడు దయదలిచి ఇంత డబ్బులు ఇచ్చిండు అనేది. కానీ గత 10 ఏళ్లలో ఆ చరిత్రను మార్చేసిండు నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఆఫ్రికా నుంచి ఏ దేశాలకి కష్టాలు వచ్చినా, మొన్న వ్యాక్సిన్లు అవసరం వచ్చినా ప్రపంచ అగ్రదేశాలకే వ్యాక్సిన్ సరఫరా చేసిన ఘనత ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. ఎవరికైనా ఈరోజు పెద్దన్న లాగుండ ఉన్నారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, దేశాల మధ్య గొడవలు వచ్చినా నరేంద్ర మోడీ గారు వస్తే బాగా అనుకుంటా ఉన్నారు. ఇట్లాంటి నరేంద్ర మోడీ గారు కావాలన్నా, నరేంద్ర మోడీ గారికి ఎదురుగా ఇలా చూపెట్టడానికి ఒక నాయకుడు లేని పార్టీ కావాలన్నా, ఈరోజు నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ అని చెప్పడానికి సిగ్గుపడతా ఉంది. ఎందుకంటే అందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారి గురించి. కానీ రాహుల్ గాంధీ గారి పేరు చెప్తే ఓట్లేయరని ఈ మధ్య ఒక మీటింగ్లో అన్నారట. రాహుల్ గాంధీ పేరు చెప్పబాకండి, ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి పేరు చెప్పండి అన్నట. కానీ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి తెలుసు. ఈరోజు అబద్ధాలు 6 గ్యారంటీలు 600 అబద్ధాలు చెప్పారు. ఈ అబద్ధాలతోటి నిన్న మొన్న ఒక కాన్క్లేవ్ అయితే, ఒక మీటింగ్ అయితే, ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పిండ్రు, ఈ గ్యారంటీలు అమలు చేయాలంటే 25 ఏళ్ళు పడుతుంది, వీటి గురించి మాట్లాడబాకండి, అభివృద్ధి గురించి మాట్లాడండి అన్నాడు. అంటే మరి ఏమని చెప్పినావు నువ్వు? 6 గ్యారంటీలు ఈరోజు ఏమని ఇచ్చినావు జనాలకు హామీలు? నువ్వు ఇచ్చిన హామీ
గత 5 నెలలు అవుతా ఉంది. హామీలు పక్కన వదిలిపెట్టు, అసలు రాష్ట్ర పరిపాలనే పక్కకేసిండ్రు. ఎంతసేపటికి ఇక్కడ కలెక్షన్లు, ఢిల్లీలో ముడుపులు అందజేయటాలు, హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు బిజీ అయిపోయినాయి, ప్రైవేట్ ఫ్లైట్లు. ఎలక్షన్లు అన్నిటికీ ఈరోజు సపోర్ట్ చేసే వ్యవస్థ తెలంగాణ ఒక డెబిట్ కార్డ్ అయిపోయింది, తెలంగాణ ఒక ఏటీఎం అయిపోయింది. ఇక్కడ డబ్బులు వసూళ్ళు తీసుకుపోయి ఢిల్లీలో పంపటాలు, ఎందుకంటే మళ్ళీ పదవులు నిలబెట్టుకోవాలి కాబట్టి. ఇక మిగతా వాళ్ళని చూస్తేనేమో అందరు ముఖ్యమంత్రి అభ్యర్థులే, ఎవరిని ఎప్పుడు కూలుస్తాడో ఎవరిని ఎప్పుడు చేస్తారో అని దానికోసం చేస్తూ ఉన్నారు. ప్రజల్ని మోసం చేసిండ్రు. నీకు 6 గ్యారంటీలో ఏ గ్యారంటీని అమలు చేసే పరిస్థితి లేదు. ప్రజలు కోపంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాలా వీళ్ళకనే నిర్ణయానికి వచ్చి ఉన్నారు. బుద్ధి చెప్పాలా అంటే దానికి ఆపోజిట్గా ఉన్నది ఒకటి, ఏంటంటే నరేంద్ర మోడీ గారికి ఇస్తేనే దొంగలందరికీ పగ్గాలు వేస్తాడు, దొంగలందరినీ జైల్లో కూర్చోబెడతాడనే అందరికీ కూడా హామీ లభించింది ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క చీఫ్ మినిస్టర్ అవినీతి చేసినా, చీఫ్ మినిస్టర్ బిడ్డలు అవినీతి చేసినా ఇలా తిహార్ జైలుకు పోవాల్సిందే, ఇంకో జైలుకు పోవాల్సిందే, కానీ ఎట్టి పరిస్థితుల్లో బయట ఉండనీయం. ఇది ప్రజల సొమ్ము, ఏ మాత్రం అటు ఇటు అయినా నేను కాపలాగుంటా అని చెప్తా ఉండే నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ చూసినాక ఈరోజు ప్రజలకు ఒకటే అంతా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో మా ఓటు నరేంద్ర మోడీ గారికే. చదువుకున్నోళ్ళు, దేశ హితం కోరేటోళ్ళు, దేశ అభివృద్ధి కాంక్షించేటోళ్ళు, దేశంలో ఉగ్రవాదం రావద్దనుకునేటోళ్ళు, 47 కల్లా ఈ దేశం అమెరికాను దాటి నెంబర్ 1 కావాలంటే ఒకే ఒక్కళ్ళు దిక్సూచి ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు అనుకుంటా ఉన్నారు. దానికి తగ్గట్టే ఒక కులం, ఒక మతం, ఒక జాతి లేదు, ఎవరు బట్టినా. ఎందుకంటే మోడీ గారు చేసిన ప్రతి ఒక్కటి, ఇందాక అన్న చెప్పిన లెక్కలతో సహా, ఒక్క తెలంగాణకి ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి, తెలంగాణకి ఇవాళ ఇన్ని వందల కోట్ల మందికి ఏ రకంగా ఫ్రీ రేషన్ ఇచ్చిండు, ఇవాళ ఎన్ఆర్జీఎస్ కింద ప్రతి విలేజ్లో సీసీలు ఎట్లా ఇచ్చిండ్రు, నీకు టాయిలెట్స్ అట్ట కట్టిండ్రు, నువ్వు చేసిన బడి మా ఊరు మా బడి పథకానికి ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నీకు వచ్చిన పిఎం యోజన కింద వచ్చిన రోడ్లు ఎక్కడి, దాంతోపాటు ఇలా హైవేలు చూస్తూ ఉన్నాం. మిగతా వాళ్ళు చూసినా చూడలేదు. మన ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గొప్పగా చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇగో ఈ హైవే 6 లైన్ల హైవే నేనే తెచ్చిన అంటే ఇచ్చింది ఎవరు అసలు? ఎంతసేపటికి ఆడ ఇచ్చినాక పేపర్లో చూసుకుంటాడు, పోయి తెల్లారి స్టేట్మెంట్ ఇస్తాడు, ఇగో ఈ హైవే వస్తుంది 6 లైన్ల హైవేని. ఈరోజు అద్దంకి హైవేలు కానీ, కోదాడ నుంచి జడ్చర్ల హైవేలు కానీ, రైల్వే స్టేషన్ల మరమ్మతులు కానీ, మిర్యాలగూడ రైల్వే స్టేషను, నల్గొండ రైల్వే స్టేషన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 10 ఏళ్ల కాలంలో ఒక గోల్డెన్ పీరియడ్ ఈ తెలంగాణకు కానీ, ఈ దేశానికి కానీ, ఈ జాతికి కానీ. ఇన్ని రకాల పనులు చేసిన మోడీ గారు కావాలన్నా? అంత దాచుకోవటం, దోచుకోవటం. ఇంకొకటి ఇందాక చెప్పినాం మనం వారసత్వం. ఇందాక ప్రెస్ మీట్ విన్నాను నేను ఇప్పుడే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గొప్పగా చెప్తా ఉన్నాడు. ఏమని? మా జానారెడ్డి గారు చూడండి, ఒక కొడుకుని ఎమ్మెల్యే చేసిండు, రెండో కొడుకుని ఎంపీగా చేస్తా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. అంటే దాన్ని ఇదేమన్నా నామినేటెడ్ వ్యవస్థ, ఇది రాచరికమా, లేకపోతే ఇదేమన్నా ప్రజాస్వామ్యమా? అందరూ ఆలోచించాలి. అంటే రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇలా రాహుల్ గాంధీ గారిని ప్రజలు ప్రధానమంత్రికి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఎందుకంటే ఆయన పనికిరాడు కాబట్టి. కానీ వాళ్ళకి దారి లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీనే పెట్టాలా, రాహుల్ గాంధీ లేకపోతే వాళ్ళ వంశం లేదు, ఇక వంశంలోంచి ఒకరు రావాలా. ఈరోజు నల్గొండ పరిస్థితి అదే. కోమటిరెడ్డి బ్రదర్స్ని పెట్టాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పెట్టాలా, జానారెడ్డి కొడుకుల్ని పెట్టాలా. అంటే నీకు అర్హులున్నా కాకపోయినా నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా ఒకటే, మీకు అసలు దేవరకొండకి ఏం కావాలా, నాగార్జున సాగర్కి ఏం కావాలా, హుజూర్ నగర్కి ఏం కావాలా, మిర్యాలగూడకి ఏం కావాలా, నల్లగొండకి ఏం కావాలా, సూర్యాపేటకి ఏం కావాలా, కోదాడకి ఏం కావాలని మీకు తెలుసా నిజంగా? ఎందుకంటే మీరు ఎప్పుడు ఏరియాలు ఉన్నోళ్ళు కాదు. నేను ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే చదివి వేరే దేశాలకు పోయినా నేను ఇక్కడ మొత్తం కూడా ఎంతసేపటికి నాకేం కావాలి, ఎందుకంటే నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చినోడిని, మన జనాలకి ఏం కావాలని ఆలోచించుకుంటున్నోడిని. కాబట్టి మీరు రండి, ఒకసారి మాట్లాడండి, విలేకరుల దృష్టిలో మాట్లాడదాం. ఎవరేం చేస్తారు ఈ దేశానికి, ఈ నల్లగొండ పార్లమెంటుకి మీరేం చేయగలుగుతారు? ఇంకొకటి అందరికీ తెలిసిందే, ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో అధికారంలోకి రాబోతున్నారు అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుకునే అంశం, దాంట్లో అనుమానమే లేదు. మొన్ననే ఇంకా లక్ ఏమైందంటే, మొన్ననే ఈవీఎంలలో మాది 4వ నెంబర్ వచ్చింది. 4వ నెంబర్ 400లో ఉండబోతా ఉంది. దాంట్లో నల్లగొండ ఖచ్చితంగా ఉండబోతా ఉందనడానికి ఒక మంచి సైన్. దాంట్లో ప్రకారం అధికారంలోకి వచ్చేటోడు ఓటేస్తే అభివృద్ధి జరుగుద్దా? మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఎంపీగా 5 ఏళ్ళు సూర్యాపేటలో ఏ రోజున కనపడ్డా, నల్లగొండలో కనపడ్డా, దేవరకొండ ఎక్కడుందో చూసిండా, నాగార్జున సాగర్కి ఒక్కసారైనా పోయిండా? అంటే ఎందుకు గెలిపించిండ్రు? రేపు మళ్ళీ కాంగ్రెస్ని గెలిచిన అదే పరిస్థితి.
ప్రతి ఒక్కరిని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈరోజు అధికారంలోకి వచ్చేది, అధికారంలోకి ఉన్నది, విజన్ ఉన్న ప్రభుత్వానికి ఓటేస్తే రేపు మన పిల్లలు బాగుపడతారా? నేను చెప్పిన మొన్ననే, ఎట్టి పరిస్థితుల్లో నాకున్న విజన్కి, ఎందుకంటే దేశాలు తిరిగి వచ్చినోని, యునైటెడ్ నేషన్స్లో పనిచేసినోని, చిన్న ఊరు నుంచి పోయినోని, ప్రతి సమస్య తెలిసినోని, ఈరోజు ప్రజలకు ఏం కావాలా, మన యువతకి ఏం కావాలని చెప్పి నేను ఛాలెంజ్ చేసిన. 50,000 ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో 3 ఏళ్లలో మా యూత్కి కల్పించేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పినాం. దాంతోపాటు మా కూలీ చేసుకునే మహిళలందరికీ ఈరోజు ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ప్యాడీ ఏరియా, కూలీ లేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వాళ్ళందరికీ రేపు వచ్చే కల్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు సెల్ఫ్ ఎంపవర్ చేసేటట్టు చేస్తామని చెప్పినాం. ఇంకొకటి, అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఎక్కడికి పెట్టిన లిఫ్ట్లు వేస్తా ఉంటాను, కానీ అసలు కృష్ణానదే చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. కృష్ణానది పూర్తిగా ఎండిపోయి అవతలకి నడిచే పరిస్థితి వస్తూ ఉంది. ముందు ఇంకా ఇదే అయితే నల్లగొండ పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. అందుకని ఖచ్చితంగా నదుల అనుసంధానం చేయాలి. నల్లగొండకి నీళ్లు కావాలంటే ఒకే ఒక్కల ఆలోచన, ఇది వాజ్పేయి గారి దగ్గర నుంచి, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, మన నదుల్ని మళ్ళా జీవించేటట్టు చేయాలంటే అనుసంధానం చేయాల్సిన ఆలోచన. ఇవన్నీ కావాలంటే ఒకే ఒక్క మార్గం, నరేంద్ర మోడీ గారి మార్గం, భారతీయ జనతా పార్టీ, కమలం పువ్వు. కాబట్టి ఆలోచించండి. ఇంకొకటి, మీరు భారతీయ రాష్ట్ర సమితి చూస్తూనే ఉన్నారు, బీఆర్ఎస్ ఉండాలన్నా టీఆర్ఎస్ ఉండాలన్నా సరే వాళ్ళ ఇష్టం. కానీ ఈరోజు పరిస్థితి, రేపు ఇది రాష్ట్ర ఎన్నిక కాదు, ఇది దేశానికి జరిగే ఎన్నిక. ఇక్కడ అధికారంలో లేరు, అక్కడ అధికారంలోకి రారు. ఈరోజు ఏ సర్వే చూసినా 1 సీటు 2 సీట్లలో పోటీ పడే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఓటేసినా, ఇందాక అన్న చెప్పినట్టు ఇది వేస్టే. ఎందుకంటే కాంగ్రెస్కు ఓటేసినా, బీఆర్ఎస్కు ఓటేసినా అభివృద్ధికి మాకు వద్దు అని ఓటేసినట్టే లెక్క, నోటా మీద వేసినట్టు లెక్క. అందుకని మీరు మీ ఓటు నోటాకేస్తారా, మన నల్లగొండకి ఫ్యూచర్ ఇచ్చే కమలం గుర్తుకేస్తారా అని ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు అర్థం చేసుకోండి, ఈ దేశం ఈ డెవలప్ కావాలన్నా, ఈ దేశం ఇట్లనే అభివృద్ధి చెందాలన్నా ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు అయితేనే అవుతుంది. మీ అందరికీ తెలిసి ఈ విషయం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రేపు జరిగే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి కమలం గుర్తుకు ఓటేసి, మీ బిడ్డ మీ మధ్య పెరిగినోడిని, నేను అంకోడు కూడా చెప్పిన, నేను 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, నేను చేసిన అభివృద్ధి చూడండి 4 ఏళ్లలో హుజూర్నగర్లో. ఇలా మిగతా వాళ్ళని అదే రకంగా నల్లగొండ మొత్తం కూడా చేయగల కెపాసిటీ ఉంది, విజన్ ఉంది. పనిచేయాలని రాజకీయాలకు వచ్చినోడిని, యువత కోసం రాజకీయాలకు వచ్చినోడిని రేపు ఎట్టి పరిస్థితుల్లో మీరు కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా పేరున ప్రార్థిస్తా ఉన్నా. చివరిగా ఒక విజ్ఞప్తి, మీరు క్యాండిడేట్లను చూడండి, వాళ్ళు ఏం చేసినారో చూడండి, వాళ్ళు ఎట్లా క్యాండిడేట్లు అయినరో చూడండి, ఎవరైతే పనిచేస్తారో చూడండి, ఖచ్చితంగా వాళ్ళకి ఓటేయండి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి.